హలో అందరికీ వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ మాధవి వీడియోస్. ఈరోజు మన రెసిపీ హెల్దీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ సజ్జలతో ఇడ్లీ. వెయిట్ తగ్గాలి అనుకునేవారు మనం రోజు తినే ఇడ్లీ బదులు ఇలా సజ్జలతో ఇడ్లీ తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ సజ్జలలో ఐరన్ మరియు ఫైబర్ ఉండడం వల్ల చాలా తేలికగా డైజెస్ట్ అవుతాయి. మరి ఈ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో ఒక గ్లాస్ వరకు మినపగుళ్ళు కానీ మినపప్పు కానీ తీసుకోవాలి. మనం ఏ గ్లాస్తో అయితే మినపగుళ్ళు తీసుకున్నామో అదే గ్లాస్తో 2 గ్లాసుల వరకు సజ్జలను తీసుకోవాలి. అలాగే ఒక అర స్పూన్ మెంతులు కూడా వేసుకొని శుభ్రంగా ఒక 2-3 సార్లు అయినా వాష్ చేసుకోవాలి. అప్పుడే సజ్జలలో ఉన్న స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. ఇలా చక్కగా 2-3 సార్లు ఇలా నలుపుకుంటూ వాష్ చేసుకోవడం వల్ల సజ్జలలో ఉన్న ఏదైనా డస్ట్ పార్టికల్స్ అన్నీ రిమూవ్ అవుతాయి. ఇప్పుడు వీటిలో ఒక 3 గ్లాసులు మంచినీళ్ళు వేసుకొని వీటిని కనీసం 6 నుంచి 8 గంటల వరకైనా నాననివ్వాలి. 6 గంటల తర్వాత ఇవి బాగా నాని ఉంటాయి. ఇప్పుడు వీటిని ఇలా ఒక మిక్సీ గిన్నెలో కానీ గ్రైండర్లో కానీ వేసి పిండిని రుబ్బుకోవాలి. ఈ పిండిని మెత్తగా కాకుండా ఇలా రవ్వగా ఉన్నప్పుడు తీసుకుంటే మన నార్మల్ ఇడ్లీ లాగా వస్తాయి. ఇప్పుడు పిండిని ఇలా ఒక గిన్నెలోకి తీసుకొని మూత పెట్టేసి రాత్రి అంతా పులవనివ్వాలి. ఉదయాన్నే చూడండి పిండి చక్కగా బబుల్స్ ఫామ్ అయ్యి చక్కగా పొంగింది. ఇప్పుడు ఈ పిండిలో మనకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని చక్కగా ఒకసారి మిక్స్ చేసేసుకొని ఇడ్లీ ప్లేట్లో ఆయిల్ అప్లై చేసేసుకొని ఇడ్లీలు వేసేసుకోవడమే. మనకు కావాల్సినవన్నీ ఇడ్లీలు వేసేసుకొని ఇడ్లీ పాత్రలో ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు కుక్ చేసుకోవాలి. చూడండి 15 నిమిషాల తర్వాత మనకి ఇడ్లీలు అనేవి చక్కగా కుక్ అయ్యాయి కదా. ఇప్పుడు వీటిని తీసి సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి. మనం రెగ్యులర్గా తీసుకునే ఇడ్లీ బదులు ఇలా సజ్జలతో ఇడ్లీ తీసుకోవడం మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. పిల్లలకు కూడా మనం ఇప్పటి నుంచి అలవాటు చేస్తుంటే వాళ్ళు కూడా వీటికి అలవాటు పడిపోతారు. ఈ సజ్జ ఇడ్లీలని మన రోజు తినే వారి ఆహారంలో చేర్చుకోవడం ద్వారా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఉన్నాయి. కాబట్టి మనం వారంలో ఒక 2 రోజులైనా ఈ సజ్జ ఇడ్లీలని తినడం చాలా మంచిది. మీరు కూడా ఈ సజ్జ ఇడ్లీని ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. ఇదండి ఇవాల్టి నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఆల్ ఇన్ వన్ మాధవి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.